ఉదయకాల సమయంలో 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. అందరు చెప్పండి, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును. ఇచ్చెను అని రాయబడింది కదా అక్కడ, ఇచ్చును అందమ్మా. మళ్ళీ చెప్పండి, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ఏమిచ్చును, ప్రతిఫలం ఇచ్చును. ప్రియులారా, మా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రతిఫలము అంటే ఏంటంటే, నువ్వేదైనా నాకు చేసావంటే నేను నీకు ఫలాన్ని చేస్తాను. అదేగా ప్రతిఫలం అంటే. మనుషులు ప్రియులారా కొన్నిసార్లు మనకి ప్రతిఫలం ఇవ్వకపోవచ్చు, కానీ మన దేవుడు ఎవరంటే, దేవుని కోసం నువ్వేదైనా చేస్తే, ప్రభు కోసం నువ్వేదైనా చేస్తే నిశ్చయంగా ఆయన నీకు తిరిగి ప్రతిఫలముగా ఇస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతిఫలం ఇవ్వకుండా ఆపివేసే దేవుడు కాదు. నీ రుణాన్ని ఆయన ఉంచుకునేవాడు కాదు. దేవుని కోసం ఏది చేసినా సరే, ప్రభు కోసం కానుకలు ఇచ్చావా, దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నీ రుణం ఉంచుకోడు. దేవుని కోసం ప్రియమైన దేవుని బిడ్డ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవా ప్రార్థనలకు, తప్పనిసరిగా నీకెంత శక్తి ఖర్చు అయిందో, నీవు నడిచి వెళ్ళినందుకు నీకెంత శక్తి ఖర్చు అయిందో దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుని కోసం ఆయన మందిరంలో చాపలేసావా, నువ్వు చేసిన పనికి ప్రతిఫలం ఇస్తాడు. వాయిద్యాలు వాయించేవా, నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి కోసం ఏది చేసినా సరే ఆయన నీ రుణం ఉంచుకునే దేవుడు కాదు. నిశ్చయముగా నీకు ప్రతిఫలము దయచేయును గాక. కాబట్టి ఈ రోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది దేవునికి చేస్తున్నావని నువ్వు అనుకోవాలి. పాస్టర్ గారికి చేస్తున్నాను అనుకోకూడదు, పాస్టర్ గారికి చేస్తున్నాను అనుకోకూడదు, దేవుని బిడ్డలారా మనుషులకి చేస్తున్నాను అనుకోకూడదు. మనము చేసేది దేవునికి అని భావించాలి. మా ఇంటికి వచ్చి మీరు పని చేశారనుకో, అది మాకు చేశారు దేవుని బిడ్డలారా. కానీ దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ఆయన పరిచర్యలో నువ్వేది చేసినా ఖచ్చితంగా అది దేవునికే చెందుతుంది. నిశ్చయముగా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. కనుక దావీదు అంటున్నాడు, నా నీతికి తగినట్లు ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వములకు తగినట్లుగా నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఈరోజు నువ్వు ఎంత నీతిగా ఉంటావో, ఎంత భక్తిగా ఉంటావో, ఎంత నిర్దోషంగా ఉంటావో, ఎంత యథార్థంగా ఉంటావో, ఎంత భక్తి నువ్వు చేయగలుగుతావో అంత ఎక్కువగా దేవుడు మన ప్రతిఫలం ఇస్తాడు. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆమేన్. లోకంలో ఒక సామెత ఉంది, లోకంలో ఒక మాట ఉంది, పిండి కొద్దీ అని. అందరూ పిండి కొద్దీ కూర్చేయండి. పిండి కొద్దీ అంటే ఏంటి? ఎంత పిండి ఉందనుకో, ఎన్ని రొట్టెలు అవుతాయా? మాట్లాడరా? అట్లు వేసుకుంటారా? పొద్దున్నే ఇడ్లీలు వేసుకుంటారా? వేసుకోరా? సజ్జానం తింటారా? ఎంత పిండి అనుకోండి, ఎన్ని రొట్టెలు అవుతాయి. ఎంత పిండి అనుకోండి, హోటల్లో రుబ్బుతారు, చాలా ఎక్కువ పిండి రుబ్బుతారు. ఆ హోటల్లో చాలా రొట్టెలు దొరుకుతాయి. దేవుని బిడ్డలారా, అలాగే ఈ లోక సామెత చెప్పినట్లుగా దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది,
నీ నీతి ఎంతో నీకంత ప్రతిఫలం దొరుకుతుంది. నీ భక్తి ఎంతో నీకన్ని కార్యాలు జరుగుతాయి. నువ్వెంత యథార్థంగా ఉంటావో, ఎంత నిర్దోషత్వంగా నువ్వు జీవిస్తావో, ఎంత ప్రార్థన కలిగి ఉంటావో అంతగా దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. నువ్వు చేసే ప్రార్థన ఏమో 2 నిమిషాలు, దేవా ఎరికో గోడలు కూలిపోవాలయ్యా అంటావు. ఎక్కడ పోతాయి? ఏమండి, నువ్వు ఉపవాసం ఉండేదేమో ఎప్పుడో సంవత్సరానికి, అమావాస్యకి, పౌర్ణమికి, ఎర్ర సముద్రం పాయలైపోవాలి ప్రభు అంటావు. ఎక్కడ సరిపోతుంది నీ ప్రార్థన? ఎప్పుడో ఆదివారం ఒక రోజు వస్తావు చర్చికి, మిగతా రోజులు అసలు అడ్రస్ ఉండవు. ప్రభా నాకున్న కడుపు నొప్పి ఆపరేషన్ తగ్గిపోవాలని అంటావు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత భక్తిగా ఉంటావో, ఎంత నీతిగా ఉంటావో అంత గొప్ప ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు. నువ్వు తక్కువ ప్రార్థన చేసి ఎక్కువ ప్రతిఫలం ఆశించొద్దు. నువ్వు తక్కువ భక్తి చేసి ఎక్కువ కార్యాలు ఆశించొద్దు. నీవేమో తక్కువ యథార్థత కలిగి, తక్కువ నీతి కలిగి, తక్కువ భక్తి చేసి నాకు దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అని ఎన్నడూ కూడా నువ్వు ఆశించకూడదు. నీ భక్తి ఎంతో, మార్కెట్కి వెళ్తే ఏమండి, మార్కెట్కి వెళ్తే నువ్వెంత డబ్బులు ఇస్తే అంతే ఇస్తాడు వస్తువుల్ని. అంతేనా? మాట్లాడరే ఏమండి, అంతేనా? 1 కేజీ వంకాయలు కావాలి, ఎంత? సపోజ్ 50 రూపాయలు. నువ్వు అంటావు 50 రూపాయలు ఇస్తున్నా కేజీ వంకాయలు ఏంటి? 50 రూపాయలు ఇస్తున్నా 10 కేజీలు వంకాయ ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు? ఎవరు నీది అంటాడు. అవునా కదా? అలాగే ఈ రోజున దేవుడు పిల్లరా, నువ్వెంత భక్తి చేస్తావో అంతగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత నీతిగా బ్రతుకుతావో, ఎంత భయభక్తులు కలిగి జీవిస్తావో, ఎంత తగ్గించుకుంటావో, ఎంత పరిచర్య చేస్తావో నా దేవుడు అంతగా నిన్ను దీవించునుగాక. చప్పుడు ప్రభువు నాయకత్వమా. శివకుమారి గారు అనుకునేదంట దేవుడు నమ్మకం ముందు. ఏసై శివకుమారి గారు అనుకునేదంట సాక్ష్యంలో చెప్పి, ఈ పాస్టర్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మనం ఈ పాస్టర్లకు దశభాగాలు ఎందుకు ఇవ్వాలి? మంచి డ్రెస్ వేసుకుని తిరుగుతారు, మంచి బండ్లు వేసుకుని తిరుగుతారు, ఏమంటే మంచి ఆభరణాలు ఆభరణాలు మేము పెట్టుకుని తిరుగుతారు. ఎందుకు ఇవ్వాలని అనుకునేదంట. నేను చెప్పే నేను చెప్పేది ఏంటంటే, ప్రియులారా, మీరు దర్శన భాగాలు ఇస్తేనే మిమ్మల్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తే, మేమైతే మా జీవితం అంతా దేవుడికి ఇచ్చేసాం. ఆమేన్. ఏమిచ్చామంటే, దర్శన భాగం ఇస్తేనే మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తే, చిన్నప్పటి నుండి దాదాపు 12 సంవత్సరాల నుండి లేదా 10 సంవత్సరాల నుండి మా జీవితం అంతా దేవునికి అప్పగించేసామే. మా సమయాన్ని దేవునికి ఇచ్చామే, మా ఆరోగ్యాన్ని దేవునికి ఇచ్చామే, మా ధనాన్ని దేవునికి ఇస్తున్నామే. దేవుడు మాకు ఇచ్చిన ప్రతిదీ కూడా దేవుడికి అర్పించేస్తున్నామే. ఈ లోక ఆడంబరాలు లేవే, ఈ లోక ఆర్భాటాలు మాకు లేవే, ఈ లోక సంతోషాలు అలాంటివి మాకు లేవే. అలాంటిది దేవుడు మమ్మల్ని ఇంకెంత దీవించాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏదో ఆదివారం వస్తావు దశభాగం ఇస్తావు, ఏదో ఆదివారం వస్తావు 10 రూపాయలు కానుకేస్తావు. మరి ఇలాంటిది నిన్ను దేవుడు ఎంత దీవిస్తుంటే, మా జీవితమే దేవునికి ప్రతిష్ఠించేసుకుంటే ఎందుకు దీవించకూడదు? దేవుడు ఎంత ప్రతిష్ఠిత ఉంటే అంతగా ఆశీర్వాదము. హల్లెలూయా. ఎంత సమర్పణ ఉంటే అంత ఆశీర్వాదం, ఎంత నీతి ఉంటే అంత దీవెన, ఎంత భక్తి ఉంటే అంత హెచ్చింపు దేవుడు మీ జీవితాల్లో కలుగజేయునుగాక. కాబట్టి మీరేం చేయాలి? ప్రతిఫలం పొందుకోవాలంటే మీరేదో ఒకటి దేవుడికి చేయాలి. చేపలై నీళ్లు పెట్టు, మంచినీళ్ళు పెట్టు, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు గుమ్మం దగ్గర నిలబడి మైకి పెట్టు, లేదా వాయిద్యాలు వాయించు, లేదా మందిరంలో ఇంకే పరిచయం నీకు తెలుసో పరిచయం చేయి. పాటలు పాడే వరం ఉందా? పాటలు పాడు. వాయిద్యాలు వాయించే వరం ఉందా? వాయించు. దేవుని బిడ్డ ఇంకేదైనా వరం ఉందా? బైబిల్ చదివే చక్కని జ్ఞానం ఉందా? బైబిల్ చదివిపించు. నువ్వేదైతే చేస్తావో నిశ్చయంగా తిరిగి నీకు రిటర్న్ వస్తాయి. నువ్వు చేసిన దానికంటే ఎక్కువగా తిరిగి రిటర్న్ వస్తాయి నీకు పరలోకం నుండి.
నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. భక్తుడైన దావీదు చెప్పాడు, నా నీతికి తగినట్లుగా నాకు ఆయన ప్రతిఫలం ఇచ్చెను. ఈరోజు నీతి మనల్ని ఏం చేస్తుంది చూడండి. నీతి ఏం చేస్తుంది చూద్దామా? యోబు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నెంబర్ 1, దేవుడు మన నీతికి తగినట్లుగా మనముండే మన నివాసాన్ని ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. చప్పుడు కొడతాం ఒకసారి ప్రభువుకి. హల్లెలూయా. నీ నివాస స్థలము అభివృద్ధి పొందాలంటే, నీ ఉండే ఇల్లు దీవించబడాలి అంటే, నువ్వు నివసించేటటువంటి ఆ గృహము ఎంత దీవించబడాలని కోరుకుంటావో అంత నీతి నువ్వు కలిగి ఉండు. నీకున్న నీతి ఎంత ఉంటే అంతగా నీ ఇంటిని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఆ బ్రతుకు తాటేగంట్లో పుట్టిన బ్రతుకు మాని ఇప్పుడు కొంచెం మార్బుల్స్ మీదకి వచ్చాను, కానీ అలిగి ముగ్గులేసేది. 7వ తరగతి చదివే వరకు కరెంట్ అంటే తెలీదు. దీపం బుడ్డి, ఏ బుడ్డి అనంటమ్మా నోరు తెరిచి, దీపం బుడ్డి. 7వ తరగతిలో కరెంట్ వచ్చింది. కరెంట్ అంటే పెద్ద ఆశ్చర్యం మాకు. తాటేగిల్లో ఎలుకలు బడబడా 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 హడావుడి చేసే. ఆ ఎలుకలను చూసి వెంటనే ఇంకోటి వచ్చేది. ఏంటి? పిల్లిగా అది పాము. పక్కనే పెద్ద చెరువు, ఇంటి పక్కనే గొయ్యి. దేవుని బిడ్డలారా, 8వ తరగతిలో కూడా చదువుకోవడానికి అన్ని పుస్తకాలు నాకు ఉండేవి కాదు. అన్ని సబ్జెక్టులు కలిపి ఒక నోట్స్లో రాసుకునేవాడిని. పెద్ద స్టైల్గా మడతెట్టి మధ్య మధ్యలో ఒక పేపర్ మడతెట్టి, ఎక్కడ నుండి లెక్కలు, ఎక్కడ నుండి సైన్స్, ఎక్కడ నుండి సోషల్. టీచర్లు ఏమో ఎరగొట్టేసేవాళ్ళు, ఎరా డబ్బులన్నీ అవజేసేవా, ఒక నోట్స్ పెడుతున్నావు నువ్వు, ఏంటి సంగతి అంటే డబ్బులు లేవని చెప్పేవాడిని కాదు. దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మేము నమ్ముకున్న కాడి నుంచి నీతిగా బ్రతికాం, యథార్థంగా బ్రతికాం. మా తల్లిదండ్రులు పిల్లరా నీతిని అనుసరించి జీవించారు, మమ్మల్ని కూడా నీతిగా పెంచారు. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆమేన్. గ్లోరీ హల్లెలూయా. మొన్నే దాదాపు ఒక 30 లక్షలు 40 లక్షలు అవుతుంది ఇల్లు కట్టుకున్నాడు. నాకంటే పెద్ద ఇల్లు, మా ఇల్లు కంటే పెద్ద ఇల్లు. ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, మనం ఎంత నీతిగా ఉంటామో, ఎంత యథార్థంగా ఉంటామో, ఎంత భక్తి చేస్తామో, ఎంత సమర్పించుకుంటామో అంతగా దేవుడు మనల్ని హెచ్చించునుగాక. నీ నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేయునుగాక. నీ భక్తి కొంచెమైతే, నీ నీతి కొంచెమే అయితే, నీ ప్రార్థన కొంచెమే అయితే, నీ సమర్పణ కొంచెమే అయితే, నీ అభివృద్ధి కూడా కొంచెమే ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ అభివృద్ధి కూడా కొంచెమే ఉంటుంది. ఈరోజు నువ్వు నీతి కలిగి ఉండాలి. నీతి అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు కోరుకునేది అది. విశ్వాసులారా, మనము నీతిమంతులుగా ఉండాలి. నీతిని అనుసరించి మనం నడుచుకోవాలి. నీతిని విడిచిపెట్టకూడదు. ఏం గురించి రాయబడింది? ఏ భక్తుడు ఏమంచాడు? నువ్వు జాగ్రత్తగా దేవునికి ఎడలా, నువ్వు యథార్థవంతుడు అయిన ఎడలా, ఇదిగో నువ్వు దేవుని వైపు నువ్వు శ్రద్ధ నిలిపిన ఎడలా, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేయును. పక్కన నీతిని బట్టి నీ ఇంటిని దేవుడు ఆస్వాదించు. నీ తల్లిదండ్రులు నీతిని బట్టి నిన్ను ఆస్వాదిస్తాడు అనుకుంటే సరిపో. నువ్వు కూడా దేవుని యందు నీతి కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, నా భార్యను బట్టి దేవుడు నన్ను దీవిస్తాడు అనుకోకూడదు. నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదువుగాక. ఎందుకంటే చాలా మంది భర్తలు, మీ భర్తలో చాలా మంది
వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమండి ప్రార్థనకు రండి, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళొచ్చి పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తాడో నాకు వచ్చి చెప్పరు, నాకు వచ్చి చెప్పు అంటారు. వాళ్ళు తెలుగుగలరు. నువ్వు వెళ్ళరా, వెళ్ళరా. ఎట్లాగో ఒక ఆయన అన్నాడంట, నువ్వు ఎలా వచ్చి కానుండి అయ్యేగా నువ్వు చెప్పేది పాస్టర్ గారు మాటలేగా, వెళ్ళరా, వెళ్ళొచ్చినాక నాకు చెప్పు, నేను వింటా, నువ్వు వెళ్తే నేను వచ్చినట్ట. సర్లే అని చెప్పి ప్రార్థన నుండి రాగానే చేపలు తెచ్చి ఇదిగో వండు, నేను వచ్చేసరికి రెడీ చేయి, వచ్చి తింటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనవాడు వచ్చేసరికి చేపలు కూడా అంతా శుభ్రంగా తినేసింది. ఆయన గారికి ఏం ఉంచలే. పానికి మారిందానా నాకు పెట్టకుండా నువ్వు తినేసావు అంటే, ఏమండి నేను తిన్నాను, ఆ రుచి ఎలా ఉందో నీకు చెప్తా, నువ్వు తిన్నట్టే అందంట. రేస్ రక్తం సరిపోద్దా? సరిపోద్దా? చాలు, అవునా కదా? ఏమా అలాగే ఈ రోజున ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే, ఎవరి యథార్థత వాళ్ళదే. మా తల్లిదండ్రులు భక్తి పరులు కదా అని చెప్పి నేను ఇష్టానుసారంగా తిరిగితే ఈరోజు సేవలోకి రాకపోతే దేవుడు నన్ను ఆస్వాదించేవాడు కాదు. మా తల్లిదండ్రులు ప్రార్థన పరులు కదా, వాళ్ళు చేస్తే సరిపోద్దని చెప్పి నేను వెచ్చలుడిగా తిరిగినట్లయితే ఒకప్పుడు ఈ రోజు దేవుడు నన్ను వాడుకునేవాడు కాదు. ఎవరి భక్తికి తగినట్లుగా దేవుడు వారిని హెచ్చించునుగాక. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోసం ఏదైనా చేయి, దేవుని కోసం ఏదైనా సమర్పించుకో. ఈ రోజు నుండి దేవా ఇదిగో పాస్టర్ గారిని నువ్వు ఇలా దీవించావంట, నేను కూడా నీ మందిరంలో ఇదిగో ఫలానా పని చేస్తాను, నీ పరిచర్యలో ఈ పని చేస్తాను, నీ కోసం ఇలా ఉంటాను, అలా జీవిస్తాను అని తీర్మానం చేయి. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించకపోతే నన్నాడు, దేవుడు ఆశీర్వదించకపోతే అప్పుడు నీ నీతికి తగినట్లుగా దేవుడు నిన్నేం చేస్తాడు? నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేసే దేవుడు. చెప్పండి అందరూ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి కదా ఒకసారి. దేవుడి బిడ్డ, నువ్వు నమ్ముకున్న నుండి, రక్షణ పొందిన నాటి నుండి ఈ రోజు వరకు నువ్వు దేవుని కోసం ఏదైతే చేశావో అదంతా దేవుడి దగ్గర భద్రపరచాడు. ఖచ్చితంగా నీది తిరిగి నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి నీ నీతికి తగినట్లుగా నిన్ను ఆయన నీ నివాస స్థలాన్ని దీవిస్తాడు. ఎంత దరిద్రం అంటే మా పరిస్థితి, చిన్నప్పుడు చెద్దన్నం తినేవాడు, గంజి పోసుకుని తినేవాడు, పొన్నీళ్ళు అన్నం తినేవాడిని. చన్నీళ్ళు రాత్రి కూడా అన్నం మిగిలిపోతే నీళ్ళు పోసి తెల్లారిపాటి తినేదే పొన్నీళ్ళు అన్నం. మిగిలిన పిల్లలకి ఈ రోజుల్లో అలాంటివి తెలియదు. బర్గర్లు అంటే ఏంటో తెలుస్తుంది, పిజ్జాలు అంటే ఏంటో తెలుస్తుంది. ఏమండి ఇంకేమున్నాయి శ్రీరామ్, ఏమన్నాయి ఇంకా రకరకాల గడ్డంతో తింటారు ఈ రోజుల్లో. సన్నగా ఉండేవాడిని అండి, పక్కగా గాలి ఎగిరిపోయేలాగా ఉండేవాడు. ఇంత పొలం, కాళ్ళు చేతులు పొలం, మునక్కాడలాగా. తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడే మనుషుడే. తిండి లేకపోతే కండలేదోయ్, కండ లేకపోతే మనిషి కాదోయ్. అంతేగా మరి, భయంకరమైన దారిద్ర్యం. అలాంటిది మా తల్లిదండ్రులు ఎంతో నీతిమంతులు, ప్రియగా నీతిని అనుసరించారు. తినడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, పుస్తకాలు లేకపోయినా, ప్రియగా సరైన వసతులు లేకపోయినా నీతి ఉంది చాలు. ఆ నీతిని బట్టి దేవుడు వారిని, మమ్ములను ఈ రీతిగా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మేము దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, నీతి అనేది ఇంకా ఏమి కలిగిస్తుంది మనకి. సామెతల గ్రంథం 14:34. సామెతల గ్రంథము 14:34. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. దేవుని బిడ్డలారా, నీతి మన నివాస స్థలమును
వర్ధన చేస్తుంది. రెండవదిగా మనం చూస్తే నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది. జనులు ఘనత పొందుకుంటారంట నీతి వలన. ఏమండి, నువ్వు ఘనతకి ఎక్కాలంటే, రోజు రోజు పైకి ఎక్కాలంటే, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలంటే స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను ఎక్కించాలి అంటే నీ జీవితంలో ఏముండాలంటే నీతి అనేది ఉండాలి. లేదు, నువ్వు ఒక్కొక్క మెట్టు కింద పడాలంటే నీలో దుర్నీతి ఉండాలి. దుర్నీతి ఉంటే కిందకు దిగిపోతావు, ఈజీగా పడిపోతావు, చాలా సులువుగా దిగిపోతావు కిందకి. ఎక్కడం కష్టమా, దిగడం కష్టమా? చెప్పండి, అదే చెప్పాలి అందరు పెద్దల పైకి. ఎక్కడం కష్టమా, దిగడం కష్టమా? ఒక 200 మెట్లు ఉన్నాయి. ఎక్కడం కష్టమా, గబగబా దిగడం కష్టమా? కష్టమేనా? 2 బిందెలు నీళ్ళు పెట్టి మీ భుజాల మీద ఎక్కడంటే అప్పుడు తేలిక. ఏం తేలిక? నడుం పట్టేసి కాళ్ళు కీళ్ళు విడిపోయి. ఎక్కడ మన రాంబాబు ఎన్ని మెట్లునైనా చిన్నారవాలి మాచివరంలో 160 మెట్లు బాబాయ్ ఎక్కా. మరి తప్పదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కగానే అక్కడ ఒక ఆయన అంటాడు, పాస్టర్ గారు మీరు బైబిల్ పట్టుకుని ఎక్కారు అంతేగా, మేమైతే రోజు నీళ్లు పట్టుకుని లేకపోతే బరువులు పట్టుకుని ఎక్కుతాం. అంతే, ఇల్లు కట్టుకోవాలంటే మెటీరియల్ అంతా ఎలా వెళ్ళాలి చెప్పాలి. ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం గాక అంటే ఇక్కడ మాయమై అక్కడ వెలుస్తుంది. అవునా? ఏం చేయాలమ్మా? ప్రతి గమేళ గోదాం పెట్టుకుని ఎక్కాలి. దేవుడు బిడ్డలారా, దిగడం తేలికే. ఈరోజు దేవుడు నిన్ను ఎక్కిస్తున్నాడు, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తున్నాడు. నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ యథార్థతను బట్టి స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఉద్యోగం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, నీ పిల్లల చదువుల్లో జయం ఇస్తున్నాడు, స్టెప్ బై స్టెప్ ఎక్కిస్తున్నాడు. కానీ దిగమాకు, దిగే పనులు చేయమాక. చిన్నప్పుడు ఒక ఆట ఉండేదండి, ఇప్పుడు ఉందో లేదో, వైకుంఠపాళి. ఎంతమంది తెలుసు? నిత్యం ఉంటుంది, పాము ఉంటుంది, అందులో ఒక మనిషి ఉంటాడు. మనిషి అంటే దాన్ని ఏమంటారు? కాయిన్ కూడా కదా, ఏదో ఉంటుంది. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటుంది. ఎక్కుతే కదా నీకు నీ లక్కుని బట్టి, అదైతే లక్ అదృష్టాన్ని బట్టి పైకి ఎక్కుతూ ఉంటుంది. ఒక్కోసారి నీ టైం బాగుంటే నిచ్చినెక్కేస్తావు, ఒకటి ఎక్కకుండా ఒక్కసారి నిచ్చినెక్కేస్తావు. ఈ టైం బాగుంటే గుర్తొస్తుందా? అదే అట్ట చూడొద్దని నేను చెప్పాను. ఎక్కడ ఉండండి మీరు పాస్టర్ గారు? ఏ అడవి నుండి వచ్చారు? మేము అమెరికా నుండి వచ్చాం. మీరు ఏ అరణ్యం నుండి వచ్చారు? ఇదేం ఆట, ఇదేం గేమ్ అన్నట్టు చూస్తున్నారు మీరు అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నప్పుడు ఉండేది, దేవుని బిడ్డలారా, లక్కు బాగుంటే నిచ్చిన ఎక్కేసి పైకి ఎక్కేసేది. టార్గెట్ ఏంటంటే పైన ఉంటుంది, అందులోకి వెళ్తే మోక్షంలోకి వెళ్ళిపోయినట్టే, గెలిచినట్టు. ఆ వ్యక్తి పెద్ద ప్రపంచ కప్ కొట్టినట్టు ఫీల్ అయిపోతాడు అందులో గెలిచి. కానీ లక్ బాగుంటే నిచ్చిన ఉంటుంది, టైం బాగపోతే ఇంకోటి కూడా ఉంటుంది, పెద్ద పాము ఉంటుంది. రా నీకోసం చూస్తున్నా, రా దా వచ్చే, నెమ్మదిగా వచ్చే అని. వీడి టైం బాగపోతే కరెక్ట్గా అది అక్కడే పడుతుంది, మళ్ళీ కిందకు వచ్చి పడతాడు. ఈ రోజున భక్తి జీవితంలో కూడా అంతే. దేవుని బిడ్డ, దేవునిలో నువ్వు నీతి కలిగి ఉన్న కొద్దీ, యథార్థత కలిగి ఉన్న కొద్దీ, ఇదిగో నువ్వు దేవునికి సమర్పించుకున్న కొద్దీ, నువ్వు ప్రార్థించే కొద్దీ, నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉంటావు, ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటావు, గణపరచబడతావు, గరుడుగాంచబడతావు, గొప్ప స్థితిలోకి వెళ్తావు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ మధ్యలో ఉంటుంది, పాపం అనేది ఉంది, పాపం అనే పాము ఉంది. ఆ పాము కూడా నిన్ను మింగడానికి రెడీగా ఉంది. నువ్వేం చేయాలంటే దాన్ని తప్పించుకోవాలి. పాము 2 అక్షరాలు, పాపము 3 అక్షరాలు.
మధ్యలో పాదీసేస్తే పాము. ఈ పాము ఏం చేస్తుంది? కాటు వేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ పైకి వెళ్ళిన ఆ వ్యక్తి అమాంతంగా కిందకు వచ్చేస్తాడు. అలాగే దేవుని బిడ్డలు కూడా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించినంతకాలం దేవుడు ఇంకా 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 పైకి ఎక్కిస్తూ ఉంటాడు. నువ్వు సర్పానికి దొరికావంటే, పాపానికి దొరికిపోయావంటే నీకున్న ఘనత అంతా పోతుంది. ఒక్కసారిగా కిందకు వచ్చి పడతావు. ఆ పాపము నిన్ను అధోగతి పాలు చేస్తుంది. ఆ పాపము నిన్ను నీచ స్థితికి తీసుకుని వెళ్తుంది. పాపము వలన అవమానం కలుగును అని సామెతల గ్రంథకర్త చెబుతున్నాడు. ఇప్పుడు అదే మనం చదివాం. హల్లెలూయా చెప్పండి అందరి గట్టిగా హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. ఏ సర్పానికి నువ్వు దొరకకూడదు, ఏ పాపానికి నువ్వు దొరకకూడదు. దేవుని బిడ్డ, ఆ యొక్క వైకుంఠ పాళిలో ఒక పాము కాదు, అనేక రకాల పాములు ఉంటాయి. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, చిన్నదొకటి ఉంటుంది, పెద్దదొకటి ఉంటుంది. ఏది మింగినా కిందకే కానీ పైకి. అలాగే ఈ రోజున రకరకాల పాపాలను తప్పించుకుంటూ జంప్ చేసుకుంటూ దేవుని బిడ్డ నీతిలో ఎదగాలి. నీతి జనములు ఘనత కిక్కుటకు కారణమగును. పోలీస్ ఆఫీసర్ దేవుడు ఎంతో ఆశీర్వదించాడండి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన బట్టి. దేవుని బిడ్డలారా, ఈ మధ్య పేపర్లో పడింది ఆయన పేరు సుధాకర్ పేపర్లో పడింది. 50,000 రూపాయల లంచానికి ఆశపడ్డాడు. సిబిఐ వాళ్ళు అటాక్ చేశారు, పట్టేసుకున్నారు. మొత్తం ఆయనకున్న పేరు, ఆయనకున్న ఉద్యోగం, ఆయనకున్న పరపతి, పలుకుబడి మొత్తం పోయింది. ఉద్యోగం డిస్మిస్ చేసి పడేసి చక్కగా ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, పోలీస్ ఆఫీస్ సిఐ స్థాయికి వెళ్ళాడు. చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం పొందుకొని సిఐ స్థాయికి వెళ్ళాడు. ఆయన చదువుని బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి, ఆయన కూడా దేవుడు నమ్ముకోవడాన్ని బట్టి వెళ్ళిన వాడల్లా 50,000 రూపాయలకు ఆశపడ్డాడు లంచానికి. ఎవరు పట్టుకోరలే, ఎవరు చూడలే, ఎవడు బయట చెప్పడలే. అంత స్థాయికి తర్వాత ఏసీపీ స్థాయికి వెళ్ళేవాడేమో, తర్వాత డీసీపీ అయ్యేవాడేమో, దేవుని బిడ్డలారా పోలీస్ కమిషనర్ అయ్యేవాడేమో అనుకున్న చదువుని బట్టి. అలాంటిది ఆఫ్టర్ ఒక సర్పానికి లోబడిపోయి కిందకు జారిపోయాడు. ఈ రోజున మనము పైకి ఎక్కేవారుగా ఉండాలి. ఇంకా మనము గనులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమగును. అందరు మరోసారి. నీతి జనములు. ఏ జనములు? నీతి జనములు. ఏ జనములు అండి? ఏ జనమైనా, ఏ ప్రజలైనా, ఏ ప్రాంతపు వారైనా, దేవుని బిడ్డలారా ఏ కులం వారైనా, ఏ వంశం వారైనా నీతి కలిగి ఉంటే, దేవుని నీతిని అనుసరించి నడుచుకుంటే నిశ్చయంగా దేవుడు ఆ ప్రజలను గణపరుస్తాడు, ఘనులుగా చేస్తాడు, ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆమేన్. మరి నీకు కావాలా? చిన్న వాటికి ఎందుకు దొరికిపోతున్నావు? చిన్న వాటికి ఎందుకు దొరికి అబద్ధాలు ఆడుతున్నావు అంటే నీలో నీతి లేదు. దొంగతనం చేస్తున్నావు అంటే నీలో నీతి లేదు. పొరపాటున ఎక్కడ నీతి లేదు. ఇతరులను మోసం చేస్తున్నావు అంటే నీలో నీతి లేదు. వ్యభిచారం చేస్తున్నావు అంటే నీలో నీతి లేదు. దేవుని బిడ్డ ఇతరులను ఆక్రమించుకుంటున్నావు అంటే నీలో నీతి ఎంత మాత్రము లేదు. ఇతరులు ఏదైనా ఆశిస్తున్నావు అంటే నీతి అనేది లేదు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే కూడా నీతి అనేది లేదంతే. నీకు ప్రార్థన చేయకపోతే కూడా నీలో ఏం లేదు, నీతి అనేది లేదు. నీతి ఉంటే జనములు ఘనతకెక్కుటకు కారణమగును. మొదటిగా ఏంటి? నీ నీతికి తగ్గట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేస్తాడు దేవుడు. నువ్వు ఎంత పని చేస్తే అంత జీతం ఇస్తాడు. అంతేనా? మాట్లాడరా? ఎంత పని చేస్తే? ఎవరైనా ఉన్నారా? ఏమంటే ఈరోజు పొలం వెళ్ళాను, నాకు 4,000 ఇచ్చారు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పొలం పని చేశాను, కోత కోసాను, ఊడి పూడ్చాను, కలుపు తీశాను, ఒక్కరోజుకి దెబ్బకి 4,000 ఇచ్చారని వాళ్ళు ఎవరు ఇస్తారు? కావాలంటే నీకు తగ్గించిస్తారు మనుషులైతే. అవునా కదా? మాట్లాడరా?
మా సువార్త అంతే. గమెళాలు మొత్తం స్లాబ్లు వేస్తారు, మీరు వెళ్ళి 7 శాఖరు. కొంతమంది ఏం చేస్తారు, ఏం పని చేసావు, ముందు 1000 రూపాయలు ఇస్తారని ఒప్పుకుంటారు, తర్వాత ఇవాళ పని ఎక్కువ జరగలేదుగా 500 తీసుకో అని వాళ్ళు ఉంటారు. ఉండరు. ఆ 200 కోసం ఎంతో ఏడుతావు, ఈ ఏడుపు దేవుడికి వెళ్తుంది, వాడికి ఏదో ఒకటి జరుగుతుంది. యేసు రక్తమే. అందుకే బైబిల్ చెబుతుంది, పనివాని కూలి బెగబట్టొద్దు, కూలివాని మొర దేవుడి దగ్గరికి వెళ్తుందంట. అద్దె ఎగ్గొట్టొద్దు. అద్దెలు ఉండేవారులారా, అద్దెలు ఏం చేయకూడదు, మాట్లాడరు, ఎగ్గొట్టమాట. ఇక పని మనుషులు ఉన్నారా, పని మనిషి యొక్క జీతం తగ్గించమాకండి, టయానికి ఇచ్చేయండి. తగ్గించారా, మరో దేవుడు, ఆమె యొక్క ఏడుపు దేవుని దగ్గరికి వెళ్తుందంట. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీకు పొలం ఉందా, పొలంలో పని చేయించుకున్నారా, ఎంత కూలి ఇస్తానని ఒప్పుకున్నారా, అంత కూలి ఇవ్వండి. ఇవ్వలేదా, వాళ్ళ ఏడుపు దేవుడి దగ్గరికి వెళ్తుందంట. వాళ్ళ ఏడుపు తగిలితే నువ్వు మామూలుగా ఉండవంట, ఏ కాలో చెయ్యో ఇరుగుద్దంట. యేసు రక్తమే. కొంతమంది తగ్గించొస్తారు. నువ్వేం పని చేసావు, ఏం చేసావు అని. అలా అని చెప్పి మీరు పని చేయకుండా డబ్బులు తీసుకోమండి. అలా ఉందా, నీకొచ్చే జీతానికి తగ్గ పని నువ్వు తప్పనిసరిగా చేయాలి. అది నీతి, న్యాయం. ఆఫీస్కి టైంకి వెళ్ళాలి, టైం అయినప్పుడే ఇంటికి రావాలి. టైం అవ్వకముందు బడబడమంట లేచి వచ్చేయకూడదు. ఆఫీసర్ లేడులే, క్యాంపుకి వెళ్ళేడులే. ఒక ఆయన జీతం కట్ చేశారు, కారణం ఏంటంటే ఆయన లేటుగా వచ్చాడని. లేటుగా వచ్చిన సంగతి మేనేజర్కి ఎలా తెలిసిందంటే, ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, ఏంటి బయోమెట్రిక్ వేసేస్తున్నారు అంతే. అది టైం చెప్తుంది, ఏ టైంకి వచ్చాం, ఏ టైంకి వెళ్ళాం. కదా ఉందా? కనుక నువ్వు ఎంత పని చేస్తే అంత జీతం, ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం. కష్టపడకపోతే ప్రతిఫలం లేదు. దేవుళ్ళు కూడా అంతే. నువ్వెంత పరిచయం చేస్తావో, ఎంత తగ్గించుకుంటావో, ఎంత దేవుడి కోసం వాడబెడతావో, ఎంత సమర్పించుకుంటావో, ఎంత ప్రార్థిస్తావో, ఎంతగా ఉపవాసం ఉంటావో, అంతగా నా దేవుడు నీకు ప్రతిఫలము దయచేయునుగాక. చెప్పండి హల్లెలూయా. నీతి అనేది ఘనతకి కూడా కారణమవుతుంది. అవినీతి అనేది కింద పడడానికి కారణమవుతుంది. దుర్నీతి అనేది కింద పడిపోవడానికి కారణమవుతుంది. దేవుని బిడ్డ నీతి మాలిన పనులు చేస్తే కింద పడిపోవడానికి కారణం అవుతుంది. నీకున్న ఘనత పోతుంది, నీకున్న పేరు పోతుంది, నీకున్న విలువ తగ్గిపోతుంది. దేవుని బిడ్డ నువ్వు నీతిని కాపాడుకుంటే స్టెప్ బై స్టెప్ దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. బైబిల్ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, దేవుడు అలా ఆశీర్వదించాడు బావుగా. ఈరోజు మనం కూడా అలాంటి నీతి అనేది కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. నెక్స్ట్ మూడవదిగా చూద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నీతి సమాధానము కలుగు చేయను, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. నీతి వలన నిమ్మలమును నిబ్బరమును కలుగును. దుర్నీతి వలన ఉన్న నిమ్మలము కూడా పాడైపోవును, నిబ్బరము పోయి పెరిగితనం వచ్చును. నీతి వలన పిల్లగా నిత్యము కూడా నిమ్మలంగా ఉంటామంట. ఈ రోజులో మనం కోరుకునేది అదేకండి. ఈ రోజుల్లో ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే హృదయంలో నిమ్మలంగా ఉండాలి. నిమ్మలం అంటే చెరువులో రాయి వేయకపోతే ప్రశాంతంగా ఉంటుంది, రాళ్ళు వేయకపోతే నిమ్మలంగా ఉంటుంది. రాయి కానీ గలిబిలి. ఒక మనిషి యొక్క ఏ టెన్షన్ లేని మనిషిని ఎక్కువ తీస్తే, ఈసీజీ తీస్తే ఆ గ్రాఫ్ చక్కగా ఎలా ఉంటుంది, ప్రశాంతంగా. హలో, ఏ టెన్షన్ లేని, ఏ ప్రెషర్ లేని ఒక మనిషిని ఈసీజీ తీస్తే ఆ గ్రాఫ్ చక్కగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది.
అదే కంగారు, కలవరం, ఆందోళన, భయము, భీతికి లోబడిన వ్యక్తిని ఈసీజీ తీస్తే పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. ఎందుకని? హృదయంలో నెమ్మడత్వం లేదు, గుండెకు నెమ్మది లేదు. గుండె కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ కొట్టుకుంటుంది, కొన్నిసార్లు తక్కువ కొట్టుకుంటుంది. ఫ్లక్చువేషన్స్, హార్ట్లో ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. ఒకసారి ఎక్కువ కొట్టుకుంటుంది, ఒకసారి తక్కువ కొట్టుకుంటుంది. కారణం ఏంటి? ఆ వ్యక్తిలో నిమ్మడత్వం లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. రాత్రులు నిద్రపోవట్లే, తెల్లారి లేచినా కానీ నెమ్మది లేదు, భయం ఆవరిస్తుంది, రకరకాల భయం ఆవరిస్తుంది. కారణము, ఈ రోజు నువ్వు నీతి కలిగి ఉంటే నీకు నిమ్మడము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. కదా ఉందా? రావటంలోనే భార్యను పట్టుకుని పచ్చడి పంట తీసుకుని యమకుట్టుడు కొట్టేశాడు, బాధి పడేశాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆమె జీవితం ఒకసారి ఏమైంది? కాలం వీటి నన్ను కొట్టావు అంటుంది పైగా. ఏమన్నాడు? ఆడితో ఎందుకు మాడుతున్నావు? వద్దన్నాగా నేను అసలు ఆడి వైపు చూడొద్దన్నాను కదా. ఆడితో ఎందుకు మాడుతున్నావు? నువ్వు ఇంతమంది ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళతో నాకు ఇష్టం లేని వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు? పట వేసాడు. అప్పుడు వాళ్ళ కుటుంబం అంతా ప్రశాంతంగా ఉన్నదల్లా ఏమైపోయింది? గలిబిలైపోయింది. అంతేగా మరి, అంతేనా కాదు? చెప్పేది అర్థం ఉందా? ఏమిటి? అదే ఆ పని చేయలేదు అనుకోండి, చక్కగా భర్త ఇంటికి రాగానే మంచి చికెన్ కూరని తినండి, గ్లాస్ నిండా నీళ్ళు పెట్టి తాగండి. పక్కన ఇసులు గారు పట్టుకుని కరెంట్ పోతుంది కదా. అసలు ఇప్పుడు ఏం పోతుందండి? కరెంట్ పోతుంటే పక్కన ఇసులు గారు పట్టుకుని చక్కగా ఇసురుకుంటా ఉంటే మనవాడు ఇంకా 2 ముద్దలు తింటాడు. అబ్బా, నా భార్యకి నా మీద ఎంత ప్రేమ. రాగానే మంచి చికెన్ కూర వండింది, లోపల నీళ్ళు పెట్టింది, చక్కగా ఇసులు గారు పట్టుకుని ఏం చేస్తుంది? విసురుతుంది. నా భార్య అంత మంచిది అనుకుంటాడు. నువ్వు చేయకూడని పని చేసావనుకో, నువ్వు ఇసురు గారు పట్టుకుని ఇసురున్నా ఊరుకోడు, ఎగిరెగిరితో అంతా ఉంటాడు. పావే అవతలకి. ఇదేం కూర? దరిద్ర కూర ఉండవు, పనికిమాల కూర ఉండవు, ఈ కూర ఎందుకు? చెత్త కూర ఉండవు, వేసి కూరతాడు బయటికి. కూర బాగానే ఉండింది, కానీ తేడా ఎక్కడుంది? మాట్లాడరు. ఇంకో ముక్కేసుకోండి, ఇంకో మొహం పగిలిపోతుంది, పనికి మాలిందని. ఎవరికి కావాలి? అవతల అంటాడు. ఎందుకని? ఎందుకని తేడా వచ్చేసింది? మొత్తం కథ అంతా చేయడం ఎందుకని? అదే మనిషి, అదే వంట, అదే ఇసులుగర్ర, కానీ తేడా వచ్చింది. ఎందుకని? ఈ మనిషి చేయకూడని పని చేసింది కాబట్టి, ఏమో నీతి తప్పింది కాబట్టి, నీతి తక్కువ పనులు చేసింది కాబట్టి మనవాడు ఇక రేగిపోతాడు. ఒక రోజుతో వదిలిపెడతాడా? ఇక రోజు వచ్చినప్పుడల్లా కాంట్రాక్ట్ తీసుకుని కొట్టేస్తాడు, యమా కొట్టుడు కొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఒకసారి తట్టుకోలేక బయలుదేరుతుంది. ఇక పదండ్రా, చిన్నోడా పెద్దోడా, ఈ మొదలు ఇష్టపడు మనకు వద్దురా. కొంతమంది విశ్వాసులు అయితే ఏం చేస్తారు? ఏమన్నట్టుగా చర్చకొచ్చి ప్రభు నా స్తోత్రం, మీ అందరికీ నా మా ఆయన నన్ను బాగా కొడుతుందని ప్రార్థించి, ఇది ఒకటి తేరగా ఉంది. ఏది? ప్రార్థన. ఎందుకంటే చెప్పాలి, తప్పు చేసి మీరు శ్రమ పడితే మీకు ఉపయోగం లేదు. నీతిగా ఉండి శ్రమపడండి, దండించుకోండి, ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. రాగానే భర్త ఏమండి చొక్కా హ్యాంగర్ తగిలించి స్నానానికి వెళ్ళాడు. ఆ చొక్కా జేబులో ఉన్న డబ్బులని దొంగతనం చేసి దాచిపడేసావు. ఏ కారం డబ్బాలను, ఏ పంచదార డబ్బాలను కుక్కేసావు. ఏ అడగనట్టు వచ్చి వంట చేస్తున్నావు. ఏమండి రండి, భోజనం పెడుతుంది రండి అంటున్నాడు. తిన్నాడు బాగానే. తర్వాత చూసాడు జేబులు ఏమి లేవు. చెప్పండి, డబ్బులు లేవు. అడిగాడు, డబ్బులు ఏమేనండి? ఎట్ట కొంప, వీళ్ళకి ఎంత రోషం ఉంటుంది అంటే, ఎట్ట కొంపడుతున్నాను నీకు నేను. ఏమండి అసలు కొంతమంది వాళ్ళ యాక్టింగ్ చేస్తారు, సూపర్ యాక్టింగ్, మామూలు యాక్టింగ్ కాదు. ఎట్ట కొంపడుతున్నాను నేను, దొంగదాన్నా? ఎప్పుడైనా తీసేనా? ఎప్పుడు తీయలేదు కాబట్టి ఎప్పుడు నిన్ను అడిగాడు. ఎప్పుడు తీసేదాన్ని అయితే ఆడగడు, కొడతాడు, కొట్టడమే కొట్టడు. సూపర్ యాక్టింగ్ పెడదు, మొహం ఒక రకంగా పెట్టి, ఇక లేదండి ఇక్కడ మాతో మాట్లాడద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు
అని దొంగతనంలా కనబడుతున్నాను. ఈ డబ్బులు నేను తీసానా, చూడు కావాలంటే ఎత్తుకో అంటు. ఎక్కడ ఎత్తుకుతుంది, ఎక్కడ ఎదుగుతాడు, ఎక్కడ అండర్ గ్రౌండ్లో పెట్టేసింది, కాకుల ద్వారా కారణంలో పెట్టేసింది, చేమల ద్వారా చిట్టడుగులో దాచేసింది. వీడు ఎక్కడ ఎదుగుతాడు, కారణం డబ్బాలు ఎదుగుతాడా ఎక్కడైనా మగాడు? అమ్మో కొంతమంది ఎటు చూస్తున్నారు, నా ఇంకా నాకు డౌట్ వస్తుంది. ఎట్లా చూస్తున్నారంటే నాకు డౌట్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కొంతమంది పురుషులు అయితే కలజోళ్ళు నుండి చూస్తారు, వాక్యం తగిలినప్పుడు కలజోడు ఎలాగ ఉంటుంది, ఓపు. మీరు ఎట్ట చూస్తే నాకెందుకు, మీరు ఎలా చూస్తే నాకెందుకు. కాబట్టి దొంగతనాలు మానేయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. చెప్పండి హల్లెలూయా. ఆ నీతి తక్కువ పనులు మానేయండి, నీతి మాలిన పనులు మానేయండి, దుర్నీతి పనులు మానేయండి. నీతి లేనివాడు కోతి కంటే పాడు, కోతే బెటర్ అంటే వీడికంటే. నీతి లేనివాడు కోతి కంటే పాడు అనమాట, వర్స్ట్ అనమాట. దిస్ ఫెలో ఇస్ వర్స్ దాన్ మంకీ. దేవుని బిడ్డలారా, నీతి వలన మనకు నిమ్మడం కలుగుతుందండి. దొంగ సొమ్ము తీసుకొచ్చి ఆకారం లోపల దాచిపెట్టుకున్నాడు గుడారంలో. అప్పటి వరకు ఆయన కుటుంబం నెమ్మదిగా ఉంది, అప్పటి వరకు ఆయన కుటుంబం ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎప్పుడైతే ఈ దొంగ సొమ్ము దొరికిందో వెంటనే ఆ ఇల్లంతా కలవరం కలవరం. ఈరోజు ఏది నీ కుటుంబాన్ని కలవర పెడుతుంది, దాన్ని కట్ చేయి. ఏది నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, దాన్ని ఆఫ్ చేయి. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. నీతి సమాధానానికి కారణం అవుతుంది. నీతి వలన నిత్యము నిమ్మలం కలుగుతుంది మన బ్రతుకుల్లో. నీతి వలన నిబ్బరం కలుగుతుంది, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. దొంగలు భయపడతాడు కానీ మంచోడు భయపడతాడండి. పోలీసులు వస్తే చెప్పరే, పోలీసులు వస్తే ఎవరు భయపడతారు? నా కోసమే వచ్చినట్టున్నారు అనుకుంటాడు. వాస్తవానికి వాడి కోసం రాలా, వాళ్ళు ఏదో పని మీద వచ్చారు. వీడు అనుకుంటాడు నా కోసం వచ్చారు. ఒక రోడ్డు మీద దొంగతనం చేసి నగలు పట్టుకుని వెళ్తున్నాడు రాత్రిపూట. ఇలా పోలీసు ఆ జీప్ వస్తూ ఉంది, వేసుకుంటూ వస్తూ ఉంది, వా 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 అనుకుంటూ వస్తూ ఉంది. ఈడికి దడ మొదలైంది. వెనక్కి చూస్తున్నాడు, ముందుకు చూస్తున్నాడు, వెనక్కి చూస్తున్నాడు, ముందుకు చూస్తున్నాడు. పోలీసులు అది గమనించలేదు. జీప్ దగ్గరికి వచ్చేసరికి వీడు కొద్దిగా స్పీడ్ పెంచాడు, నడక స్పీడ్ పెంచాడు. పోలీసులకు డౌట్ వచ్చింది. వీడి దగ్గరికి రాగానే జీపు స్లో చేశారు. వీడికి భయం వేసిపోయి నా కోసం వచ్చారు అనుకొని ఇంకా స్పీడ్గా పరిగెత్తున్నాడు. వీళ్ళకి అర్థమైపోయింది ఈడేదో దొంగ పని చేశాడు. వాస్తవానికి వాళ్ళు పెట్రోలింగ్ పని కాబట్టి పెట్రోలింగ్ పని మీద వాళ్ళు ఉన్నారు. కానీ వీడు అనుకున్నాడు నా కోసం, నేను చూసి నన్ను దొరికిపోయి తెలిసిపోయిందని కూడా పరిగెత్తుంటే వెంటనే వాడిని పట్టుకున్నాను పరిగెత్తుకుని. దొంగవాడు భయపడతాడు కానీ మంచివాడు భయపడ్డు. మన రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, పోలీసులు వెళ్తూ ఉంటారు, లేకపోతే పోలీస్ జీపు దిగి మన ముందే దిగుతారు ఏదో పని మీద. మనం భయపడతామా? అమ్మో నా ముందే దిగాడు అంటే అని భయపడతాం? భయపడతాం. నీతి వలన నిబ్బరం కలుగుతుంది, నీతి వలన నిమ్మలంగా మన జీవితాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, కలవరాలు తొలగిపోతాయి, మన జీవితంలో ఆందోళనలు తొలగిపోతాయి. నీతి అనేది మనకు శాంతి సమాధానం అనేది కలుగు చేస్తుంది. ఆమేన్. ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుని బిడ్డలారా, నీతి మరణం నుండి రక్షించును అని సామెతల గ్రంథకర్త చెబుతాడు 10వ అధ్యాయము 2వ వచనంలో. నీతి అనేది నీతిమంతుల పట్టిలో నిన్ను చేరుస్తుంది అని ఏ కీర్తనకాడు అంటాడు. ఆ మాట చదవండి. కీర్తన 69వ అధ్యాయం 28వ వచనం. 69వ కీర్తన 28వ వచనం. జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయము. దేవుని బిడ్డలారా, పరలోకంలో ఒక పట్టి ఉంది, పరలోకంలో ఒక లిస్ట్ ఉంది, పరలోకంలో ఒక జాబితా ఉంది. అది ఎవరి జాబితా అంటే, ఎవరి లిస్టు అంటే, ఎవరి పట్టి అంటే నీతిమంతుల పట్టి. నీతిమంతుల పేరు అక్కడ ఉంటుంది ఆ పట్టిలో. ఆ పట్టి చాలా ప్రాముఖ్యమైనది.
అదే మనకి ఆధారం. ఆధారం ఇప్పుడు అన్నిటికీ ఏది కావాలి? ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలి? ఆధారం ఉందా అంటారు. ఏంటది? ఆ కార్డు పేరేంటి? ఆధార్ కార్డ్. అదే ఆధారం. ఆధారం నాకు ఆధార్. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డు ఉందా అంటే నాకు దేవుడే ఆధారం అన్నా అనుకో, బయటకు అంటాడు. నాకు ఆధార్ కార్డు లేదు, దేవుడే నాకు ఆధారం. ఊరుకుంటాడా? ఊరుకోడు. అలాగే దేవుని బిడ్డలారా, ఒక పట్టి ఉంది పరలోకంలో, నీతిమంతుల పేర్లు మాత్రమే అందులో ఉంటాయంట. ఆ పట్టిలో ప్రియులారా నీతిని అనుసరించి జీవించే వారి పేర్లు అందులో ఉంటాయి. భక్తిలో పేర్లు ఉండవు, నీతి మారిన వారి పేర్లు ఉండవు, నీతి తక్కువ పనులు చేసే వారి పేర్లు ఉండవు. దేవుని బిడ్డలారా, అర్హులైన వారు మాత్రమే అందులో రాయబడతారు. పాప చెప్తుంది, పాస్టర్ గారు మొన్న లిస్ట్ పెట్టారండి, నర్స్ పోస్టులు గవర్నమెంట్ వాళ్ళు, ఆ లిస్టులో నా పేరు వచ్చిందండి అని సంతోషంగా చెప్తాం. అబ్బా వండర్ఫుల్, ఎంత ఆనందం. కానీ చిన్న మిస్టేక్ జరిగిందండి. ఏంటమ్మా మిస్టేక్? కులం తేడా పడిందండి. ఏ పర్లేదు, సరైపోద్దులే. జాబ్ వచ్చేసరికి ఆ పాప ఎక్కడ లేని ఆ లిస్ట్ చూసుకుందంట, మెరిట్ లిస్టులో పేరు, ఆ జాబ్కి అర్హత కలిగి. అప్పుడుండే ఆనందం అంత ఇంత కాదండి. మరి అలాంటిది మన పరలోకం వెళ్ళినప్పుడు మనం కూడా ఎత్తుక్కోవాలి. ఏమని? ఈ దౌర్భాగ్యుడి పేరు ఇందులో ఉందో లేదో అని నేను ఎత్తుక్కోవాలి. అందులో లేదంటే చెప్పండి చలో హైదరాబాద్ అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళాలి? చలో నరకం. అంతే. ఎంత భక్తి చేసి ఎంత బాగా బతికి చివరికి నరకానికి వెళ్ళిపోతామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీతిమంతుల పట్టిలో మనం చేరుస్తుంది. నీతి నిమ్మలాన్ని కలిగిస్తుంది. నీతి నిబ్బరంగా ఉండేలాగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, నీతి జనములు ఘనతకెక్కడానికి కారణమవుతుంది. నీతి మన నివాస స్థలాన్ని వర్ధన చేస్తుంది. నీతి నీ సహోదరుల కంటే నేను హెచ్చిస్తుంది. అందుకే కీర్తనగాడు అంటాడు 45వ కీర్తనలో, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కనుక దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చపినట్లుగా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేయాలి? ద్వేషించు. ఈరోజు లోకం ఏం చేస్తుంది? భక్తిహీనతను ప్రేమిస్తుంది, నీతినేమో ద్వేషిస్తుంది. నీతి కొంటే ఏం కలుగుతుంది? ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుంది? భక్తి చేస్తే ఏమొస్తుంది? చెడు పనులన్నీ చేస్తే వస్తుంది కానీ అని ఈ రోజున లోకం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన నీతిని బట్టి ఆయన మనకు ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్య ఈ ఉదయకాల సమయంలో తండ్రి లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, మా నీతిని బట్టి నువ్వు మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని, అయినా మా నీతి మా నివాస స్థలాన్ని వర్ధన చేస్తుందని, మా నీతి మమ్మల్ని ఘనులుగా చేస్తుందని, మా నీతి మాకు నిబ్బరమును దయచేస్తుందని, దేవా తండ్రి నీతిమంతుల పట్టిలో మమ్మల్ని చేరుస్తుందని, దేవా తండ్రి నాయన యెహోవా నాటిన నీతి అనే మస్తకి వృక్షములని మాకు పేర్లు పెడతామని ఇలాగ అనేక వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి నాయన నీతిని కలిగిన వారమై నీతిమంతులుగా జీవించేవారుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాన్ని దీవించండి, అందరి హృదయాల్లో మీరు భద్రపరచండి ప్రభా. సమస్త ఘనత మహిమ ప్రభావములు కేవలం మీ నామానికి ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కూడా వచ్చి మన అందరికీ తోడుండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.
ఆమేన్ ఆమేన్.